ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ, ఈ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు. ఫ్యాక్ట్ నెంబర్ 1. డిసెంబర్ 25 యేసు జన్మదినంగా గుర్తు చేసుకుని ఈ రోజు క్రిస్మస్ జరుపుకుంటున్నారు. నిజానికి యేసు జన్మించిన ఖచ్చితమైన తేదీ ఎవరికి తెలియదు. డిసెంబర్ 25 అనేది రోమన్ క్యాథలిక్ చర్చి వారు యేసు జన్మదినంగా గుర్తు చేసుకోవడానికి ఎంచుకున్న ఒక తేదీ మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 2. భారతదేశంలో క్రిస్మస్ రోజును ఏమని పిలుస్తారో మీకు తెలుసా? భారతదేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు అయినప్పటికీ కొన్ని కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ భారతదేశంలో క్రిస్మస్ పండుగని జరుపుకుంటున్నారు. అందుకే క్రిస్మస్ పండుగని హిందీలో బడా దిన్ అని లేదా పెద్ద రోజు అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. క్రిస్మస్ ను ఎక్స్మాస్ అని ఎందుకు రాస్తారో మీకు తెలుసా? గ్రీకు భాషలో క్రైస్తవ మతం జియానిటీ అని వ్రాయబడింది. ఎక్స్ అనేది జియానిటీ అనే పదం యొక్క మొదటి అక్షరం కాబట్టి ఇప్పటికీ కొంతమంది ఎక్స్మాస్ అనే రాస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. చాలా మంది ప్రజలు క్రిస్మస్ చెట్టును ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు అంటే ఈ క్రిస్మస్ చెట్టు వల్ల ఇంట్లో అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. అలాగే యేసుక్రీస్తు జన్మించిన తర్వాత కొన్ని చెట్లు వాటిపై ఉండే మంచును